హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మరి అగ్నిపరీక్ష డే 6 రివ్యూ గురించి తెలుసుకుందామా? మరి అయితే ఇంకేముంది, స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ కంటెంటర్లుగా ఎంటర్ అయ్యి కంటెస్టెంట్లు అయిన ముగ్గురిని పిలిచారండి. అదే రాజ్ కుమార్ని, చరణ్ని, మిథిలేష్ని. సో వాళ్ళని పిలిచి వాళ్ళని అడిగారు, అదే మీరు ఫస్ట్ సెలెక్ట్ అయ్యాను అని ఎవరితో షేర్ చేసుకున్నారు అని. అయితే చరణ్ ఏమో వాళ్ళ మమ్మీతో షేర్ చేసుకున్నాను అన్నారు. వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు అని అన్నారు. అలాగే మిథిలేష్ కూడా, నేను కూడా మా మదర్తో, మా పేరెంట్స్తో షేర్ చేసుకున్నాను. మా మదర్ అన్నారు, నువ్వైతే ఖచ్చితంగా విన్ అయ్యే వస్తావరా అని చెప్పి మా మమ్మీ అన్నారు. సో నాకు చాలా హ్యాపీగా అనిపించింది అని వాళ్ళు. రాజ్ కుమార్ గారు మాట్లాడారు. తిను మాట్లాడితే చాలు ప్రమోకి ఒక కంటెంట్ దొరికినట్టుగా అనిపిస్తుంది. తినేమో వాళ్ళ బ్రదర్తో షేర్ చేసుకున్నారంట. వాళ్ళ బ్రదర్ ఏమో ఫస్ట్ నమ్మలేదంట. లేదురా ఇంకా నువ్వు ఊరు మొత్తం మోత మోగించాయని చెప్పి భలే చెప్పారు. మంచి కామెడీగా చాలా హ్యాపీగా అనిపించింది తను అలా చెప్తుంటే. కానీ ముగ్గురు చాలా హ్యాపీగా ఉన్నారని మాత్రం. నిన్న ఆల్రెడీ మనకు తెలిసిందే, అందరూ వెళ్ళిపోయి 18 మెంబర్స్ మిగిలారు. సో ఇప్పుడు ఆల్రెడీ 3 మెంబర్స్ ఉన్నారు కాబట్టి ఇంకా 12 మెంబర్స్ కావాలి. సో 18 నుంచి 12 మెంబర్స్ ఎవరు అగ్ని పరీక్షకి సెలెక్ట్ అవుతారు అన్నది ఇంకా మనం నెక్స్ట్ చూడాలి. సో డే ఆర్ డై అంటూ టాస్క్ మొదలైందండి. సో మరి టాస్క్లోకి వెళ్ళిపోదాం. అయితే టాస్క్ ఎక్స్ప్లెయిన్ చేశారండి. ఏంటంటే ఇందులో 2 లెవెల్స్ ఉంటాయి. ఫస్ట్ లెవెల్లో ఏంటంటే చిన్న బాక్స్లా పెట్టారు, అది గ్లాస్ బాక్సెస్ పెట్టారు. అందులో లోపలికి హెడ్ పెట్టి ఉంచాలి. సో వాళ్ళు ఏంటంటే బాగా పాడైపోయిన వెజిటేబుల్స్, బాగా స్మెల్ వస్తున్న వెజిటేబుల్స్ని వీళ్ళు ఆ బాక్స్లో ఎక్కడైతే తలపెట్టారో దాని మీద ఫుల్గా వేస్తారంట. అలా స్మెల్ భరిస్తూ లోపలే ఉండాలి, బయటకు రాకుండా. అండ్ అలా అయిన తర్వాత వాళ్ళకి బంగాళదుంపలు ఇచ్చారండి, బాగా ఉడకబెట్టేసి ఉన్నవి ఇచ్చారు. అందులో లోపల పేపర్స్ ఉన్నాయి. అందులో ఒక పేపర్స్ మీద నెంబర్స్ రాసి ఉంటాయి, 3 నెంబర్స్ ఉంటాయంట దానిలో. అయితే ఏం చేయాలంటే వాళ్ళు వాటిని స్మాష్ చేసి ఆ 3 పేపర్స్ తీసి, ఆ 3 పేపర్స్ మీద నెంబర్స్ ఉన్నాయి కాబట్టి ఆ నెంబర్స్తో ఒక లాకర్లా ఉందండి, ఆ లాకర్ని ఓపెన్ చేయాలి. అంటే ర్యాండమ్గా ఆ 3 నెంబర్స్ని ర్యాండమ్గా ఉంటాయి. సో అది గెస్ట్ చేసి ఓపెన్ చేసిన తర్వాత వాళ్ళు అందులో ఉన్న జ్యూస్ తాగి థమ్స్అప్ కొట్టాలి. సో అదండి, ఎవరైతే ఇందులో ఫాస్ట్గా చేస్తారో వాళ్ళు విన్ అనమాట. అంటే నెక్స్ట్ ఆ 3 మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో వెళ్ళి వీళ్ళు కూడా జాయిన్ అవ్వచ్చు. అంటే అగ్ని పరీక్ష 15 మెంబర్స్లో వీళ్ళు కూడా ఒకరు అవుతారని చెప్పారండి. అయితే ఈ గేమ్ ఎవరు ఆడతారు అని చెప్పి అడిగారు. అందరూ కూడా హ్యాండ్స్ రేస్ చేశారు, మేము ఆడతాం. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఛాన్స్ని ఎందుకు వదులుకోవాలి అని అనుకుంటున్నారు. సో అందరూ రేస్ చేసి అందరూ వాళ్ళ ఒపీనియన్స్ అందరూ చెప్పారు, బాగా అనిపించింది. కాకపోతే మరి అంతమంది రేస్ చేసినప్పుడు వీళ్ళు కూడా ఎవరిని సెలెక్ట్ చేయాలనేది కష్టం కదా. సో అందుకని చెప్పి బాగా ఆలోచించి వీళ్ళు ఒక నిర్ణయం తీసుకున్నారు. షాల్ని సెలెక్ట్ చేశారు. అప్పుడు షాల్ని ఎవరు సెలెక్ట్ చేస్తారంటే తను దీప్తి అని అన్నది. అప్పుడు లేదు దీప్తి కాదు అని చెప్పి వాళ్ళు బిందు మాధవేమో అమని సెలెక్ట్ చేసింది, అమన్తో ఫైట్ చేయు అని చెప్పి. సో తను ఎవరైనా ఓకే, నేనైతే విన్ అవ్వడానికి వచ్చాను, విన్ అయ్యి తీరుతాను అని బాగా మాట్లాడింది. సో ఇంకేముంది, గేమ్ స్టార్ట్ అయిందండి. సో ఇద్దరు ఓకే అన్నారండి, ఇద్దరు స్టార్ట్ చేశారు. అయితే ఇద్దరు ఆ గాజు గ్లాస్లోకి హెడ్స్ పెట్టారు. హెడ్స్ పెట్టిన తర్వాత ఇంక మరి చెత్త వేయడానికి 2 పిల్లలు కదా, అప్పుడేమో చరణ్ని, మిథిలేష్ని పిలిచారు, వాళ్ళని చెత్తలు ఏమన్నారు. సో వాళ్ళు బాగానే వేశారు. తర్వాత ఏంటంటే బిందు అంటే పార్షాలిటీ ఉంటుందేమో అని చెప్పి మళ్ళీ బిందు ఏమో వాళ్ళిద్దరిని కూడా చేంజ్ చేసింది, చరణ్ ఇటువైపు, మిథిలేష్ని అటువైపు. సో వాళ్ళు చెత్త వేశారు, బాగానే ఉంది. తర్వాత ఏంటి అంటే వెంటనే ఇద్దరు కూడా స్మెల్ చాలా బాగా భరించారు. అప్పుడు తిన్న అడిగారు, ఎవరు శాలిని అడిగితే తను అన్నది, ఎలా ఉంది, స్మెల్ వస్తుందా, క్విట్ అయిపోతాం అంటే, లేదు నాకు ఓన్లీ హౌసే కనిపిస్తుంది, బీబీ హౌసే కనిపిస్తుంది అని చాలా బాగా మాట్లాడింది. తర్వాత ఏమైందంటే వాళ్ళు నెక్స్ట్ లెవెల్ 2కి వెళ్ళారు. అదే బంగాళదుంపలు స్మాష్ చేసి అందులో ఉన్న తీసుకోవడం. అప్పుడు అమ్మని ఏం చేశాడంటే బుర్ర బయటకు తీసేసి బంగాళదుంపలు తీసేస్తున్నాడు. లేదని చెప్పి శ్రీముఖి గట్టిగా అరిచి లోపలికి వెళ్ళు అని కంటిన్యూ చేయమన్నారు. చాలా బాగా అనిపించింది. అంటే మళ్ళీ ఎక్కడ డిస్క్వాలిఫై అయితే పాపం ఎక్కడ డిస్క్వాలిఫై చేసేస్తారో మనకి ఆల్రెడీ చాలా చూస్తుంటాం కదా అని అనుకున్నాను. పాపం బాగానే ఓకే అని చెప్పి శ్రీముఖి మళ్ళీ వెనక్కి వెళ్ళి స్టార్ట్ చేయమన్నది. సో వాళ్ళు బంగాళదుంపలు స్మాష్ చేశారు. పాపం మన అమ్మకి అయితే మాత్రం ఫస్ట్ 3 దొరికేసే బయటకు వచ్చేసాడు. వచ్చిన వెంటనే చూస్తే ఒక దాని మీద నెంబర్ లేదు. సో మళ్ళీ వెనక్కి వెళ్ళాడు. ఎందుకు మిస్టేక్ అయిందంటే తను షాల్ని ఏమో స్పెట్స్ పెట్టుకున్నది, మనోడేమో స్పెట్స్ పెట్టుకోలేదు. దానివల్ల మేబీ కొంచెం బ్లర్గా అయ్యి ఉండొచ్చు, మేబీ ఏదైనా అయ్యి ఉండొచ్చు. సో మళ్ళీ ఇద్దరు వెతకడం ట్రై చేశారు. కానీ ఇద్దరికి ఒకే టైంలో దొరికింది 3 నెంబర్స్ కూడా. సో ఆ 3 నెంబర్స్ని పట్టుకొచ్చి అది లైక్ జంప్లింగ్లో ఉంటాయి, 1 2 3 ఉంటే 2 3 1 అలాగా ట్రై చేయాలి. సో అలా ట్రై చేసేసి పాపం అమ్మను ట్రై చేశాడు. కానీ మనకు తెలిసిందే కదా, గర్ల్స్ చాలా షార్ప్ ఉంటారు, మ్యాథ్స్లో అయినా తెలివితేటల్లో అయినా కొంచెం షార్ప్ బాగా ఉంటారు. కాబట్టి షాలిని మాత్రం చాలా స్పీడ్గా వెంటనే ఓపెన్ చేసి వెంటనే ఫుల్గా తాగేసి థమ్స్అప్ సింబల్ చూపించింది. ఫుల్ దిల్కుష్. తను షాలినినే ఫస్ట్ టాస్క్ విన్ అయ్యి చాలా హ్యాపీగా అనిపించింది అని, చాలా హ్యాపీగా మాత్రం ఎక్కడ డిసప్పాయింట్ అవ్వలేదు. తను ఓడిపోయినా సరే తను హ్యాపీగా అనిపించాడు, అంటే పాజిటివ్గా అనిపించాడు. చాలా బాగా అనిపించింది అది కూడా. ఎందుకంటే ఓడిపోయిన తర్వాత చాలా మంది ఫీల్ అవుతారు అది, కానీ తిను కూడా పాజిటివ్గా తీసుకొని బాగా అనిపించింది అది కూడా. ఫస్ట్ టెస్ట్ చేసి అలసిపోయాం కదా అని చెప్పి శ్రీముఖి అన్నది. సో బ్రేకప్లో లవ్ స్టోరీస్ చెప్పండి అని అడిగింది అందరినీ. ఎవరు కూడా లవ్ స్టోరీలు అయితే చెప్పట్లేదు. ఎందుకంటే నేను అనుకుంటున్నాను వీళ్ళందరికీ కూడా తెలుసు ఏదైతే సాడ్ ఉంటే ఆ సాడ్ వలన చాలా ప్రమోట్ అవుతుందేమో అని ఆలోచిస్తున్నారేమో. అందుకని ఎవరు లవ్ స్టోరీలు అయితే చెప్పడానికి ఇష్టపడలేదు. బ్రేకప్లో అయితే ప్రతి లైఫ్లో ఉంటాయి కదా, సో బ్రేకప్ అయితే ఈజీగా చెప్పేద్దాం అన్నట్టుగా
అనుకున్నారు. సో తను అడిగింది, అయితే లవ్ స్టోరీలు చెప్పట్లేదు కదా, బ్రేకప్ చెప్పండి అని. సో వెంటనే అందరూ హ్యాండ్స్ ఎత్తేసి వాళ్ళ బ్రేకప్స్ ఏమైంది, ఎందుకైంది, ఎలా అయింది అని చెప్పి పాపం అందరూ బాగా మాట్లాడుకున్నారు. నాకు అనిపించింది ఎందుకు వీళ్ళు ఈ టైంలో ఎలా అడుగుతున్నారంటే, అంటే తెలిసింది ఏంటంటే నెక్స్ట్ వాళ్ళు పెట్టే టాస్క్ బ్రేకప్స్ మీద ఉండేది అనమాట. సో అందుకని వాళ్ళు బ్రేకప్స్ని ఎవరెవరికి బ్రేకప్స్ అయ్యాయని తెలుసుకుందామని అనుకున్నారు. అయితే నెక్స్ట్ డే ఏంటంటే ఎవరైతే బ్రేకప్ అయిపోయారో వాళ్ళ బ్రేకప్ అయిపోయిన లవర్కి ఫోన్ చేసి వాళ్ళు మళ్ళీ నేను నీతో ప్యాచప్ అవ్వాలనుకుంటున్నాను, నువ్వు అంటే నాకు ఇష్టం, నేను నీతో ఉండాలి అనుకుంటున్నానని ప్యాచప్ చేసుకోవాలంట. సో అది చాలా టఫ్ జాబ్ అండి. అంటే టఫ్ జాబ్ ఎవరికి అంటే బాయ్స్కి అది చాలా టఫ్ జాబ్, ఎందుకంటే మోస్ట్లీ బాయ్స్ ఫోన్ చేసిన అవతల వాళ్ళు లిఫ్ట్ చేయరు కదా. కానీ గర్ల్స్కి అయితే తెలిసే ఛాన్స్, ఎందుకంటే ఫస్ట్ అవతల వాళ్ళు లిఫ్ట్ చేసి మాట్లాడే ఛాన్స్ ఉంటుంది. సో అప్పుడు 4 మెంబర్స్ని సెలెక్ట్ చేశారంటే 4 మెంబర్స్ వచ్చారు. 4 మెంబర్స్ డేర్ చేసి వచ్చారనమాట. మరి 4 మెంబర్స్ ఉన్నారు కదా, ఎలా తీసుకోవాలి అని చెప్పి వాళ్ళు ఏం చెప్పారు అంటే, ఒక చిన్న గంట పెట్టి ఎవరైతే గంటను ఫస్ట్ పట్టుకుంటారో వాళ్ళదే ఫస్ట్ ఛాన్స్ అని చెప్పారు. అయితే ఏముంది, బాయ్స్ కొంచెం ఫాస్ట్గా ఉంటారు కాబట్టి రోహిత్ వెళ్ళి పట్టేసుకున్నాడు. సో 2 బాయ్స్ 2 గర్ల్స్ వచ్చారన్నమాట. సో అప్పుడు రోహిత్ వెళ్ళి పట్టేసుకోగానే ఫస్ట్ ఛాన్స్ తనకు వచ్చింది. కానీ ఏదైనా దీనికి లక్ ఉండాలి, అవదు. తను పాపం కాల్ చేశాడు, అవతల వాళ్ళు కాల్ లిఫ్ట్ చేయలేదు. సో వెంటనే తను రిజెక్ట్ చేశారు. మళ్ళీ నెక్స్ట్ రౌండ్ నెక్స్ట్ 3 మెంబర్స్కి పెట్టారు. కూడా నెక్స్ట్ మళ్ళీ బాయ్ పట్టుకున్నాడు. తను కూడా పాపం మళ్ళీ యాజ్ యూజువల్ మళ్ళీ తను కూడా కాల్ చేశాడు. మేబీ బ్రేకప్ అయిపోయిన వాళ్ళు బ్లాక్లో పెట్టడం అలాంటివి చేస్తారు, కానీ ఇంకా మళ్ళీ వాళ్ళు కాల్ చేస్తే లిఫ్ట్ చేసే అంత ఛాన్స్ అబ్బాయిలకి అయితే ఉండదని నేను అనుకుంటున్నాను. సో తినకు వాళ్ళు కూడా రిజెక్ట్ చేసేసారు. సృష్టికి లాస్ట్ ఛాన్స్ ఇచ్చారు. తనేమో కాల్ చేసింది. కాల్ చేయగానే ఆబ్వియస్గా అమ్మాయిలు అంటే లిఫ్ట్ చేస్తారు కదా, అవతల వాళ్ళు లిఫ్ట్ చేశారు. లిఫ్ట్ చేసిన వెంటనే తిని పాపం బాగా మాట్లాడింది. అంటే నిజంగానే పెయిన్ఫుల్గా, నిజంగా ప్యాచప్ అయిపోతాదేమో అని అంతలా మాట్లాడింది. నిజంగానే చాలా పెయిన్ఫుల్గా అనిపించింది. సో నిజంగా చాలా బాగా మాట్లాడి తను కూడా నేను మళ్ళీ మాట్లాడతానులే అన్నట్టు పెట్టేశారు. కానీ తను చాలా అంటే తన స్టోరీ ఆల్రెడీ ముందే చెప్పింది. సో అలా బ్రేకప్ అయిపోయిన తర్వాత తన ఈగోని తగ్గించుకొని, అంటే మళ్ళీ నేను అబ్బాయి దగ్గరికి వెళ్ళి మాట్లాడడం అనేది నేను అది చాలా పెద్ద అచీవ్ లాంటిది నాకు అని చెప్పింది బాగా. సో ఇంకేముంది, నేను ఫైనల్గా 15లోకి ప్లేస్ అయిపోయింది అనమాట. సో చాలా హ్యాపీగా అనిపించింది. సో నెక్స్ట్ టాస్క్ స్టార్ట్ అయిందండి. అదే నెక్స్ట్ డే. ఆ నెక్స్ట్ డే ఏంటి అంటే మన అందరికీ తెలిసిందే, బీబీ అంటేనే టాటూ అంటేనే బీబీ అనేటట్టుగా అయిపోయింది. సో వాళ్ళు ఏమన్నారు అంటే బిగ్ బాస్ టాటూ వేయించుకోవాలి అని అన్నారు. సో ఇంకేముంది, అందరూ రేజింగ్ హ్యాండ్స్, అందరూ రేజ్ చేస్తారు హ్యాండ్స్. సో వాళ్ళకి కష్టం అయిపోతుంది ప్రతిసారి, ఇలా ఏంటి అందరూ ఎత్తేస్తున్నారు. సో వాళ్ళని సెలెక్ట్ చేసుకోవడం కష్టం అయిపోతుంది. సో యాజ్ యూజువల్గా అందరినీ స్టేజ్ మీద పిలిచారు. అంటే టాటూ అండి, మనకు తెలిసిందే కదా, బిగ్ బాస్లో ప్రతిసారి టాటూ ఉంటుంది. సో అయితే ఏంటంటే టాటూ వేయించుకోవాలంటే అందరూ కూడా హ్యాండ్స్ రేస్ చేసేసారు. సో అందరినీ కూడా స్టేజ్ మీద పిలిపించి టాటూ ఎక్కడ పడితే అక్కడ కాదు, ఫస్ట్ లూజర్ వేయించుకోవాలి, లేదంటే తూ నా బతుకు వేయించుకోవాలి అంటే, అయినా సరే అందరూ కూడా స్టేజ్ మీద ఉన్నారు. సో అలా కాదు, ఫేస్ మీద వేయించుకోవాలి, నుదుటి మీద వేయించుకోవాలి, ఫోర్హెడ్ మీద వేయించుకోవాలి అంటే అందరూ షాక్ తిని ఓన్లీ 3 బాయ్స్ ఉంటే మిగిలిన వాళ్ళందరూ కూడా వెళ్ళిపోయి కూర్చున్నారు. సో వీళ్ళ 3 బాయ్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళకి టఫ్ అయింది. సో 3 ఉన్నారు ఎలాగా అని ఆలోచించి, సో వీళ్ళకి సేమ్ గంట గేమ్ పెట్టారు. గంటలో ఎవరైతే పట్టుకుంటే వాళ్ళు అని. సో గేమ్ స్టార్ట్ అయింది. పట్టుకున్నాడు, దానివల్ల కృష్ణ సెలెక్ట్ అయ్యాడు. సో అప్పుడేముంది, అయితే వాళ్ళు కూర్చున్నారు. అప్పుడు నవదీప్ చెప్పాడు, అయితే ఫిక్స్ అని చెప్పి నుదుటి మీద వేయడానికి వచ్చేసారు. సో తను కృష్ణ అన్న తను ఫిక్స్ అయిపోయాడు, ఓకే వేసినా నాకేం పర్లేదు అన్నట్టు. సో అలానే ఉన్నాడు. నేనైతే చాలా ఆశ్చర్యపోయాను, అబ్బా చాలా బాగా అంటే ఎంత డెడికేటెడ్గా ఉన్నారు అని. సో లేదు కాదు హ్యాండ్ మీద అని చెప్పి టాటూ అతన్ని పిలిపించి హ్యాండ్ మీద టాటూ వేయించారన్నమాట. సో ఏం టాటూ వేయించుకుంటావు అంటే తూ నా బతుకు వేయించుకుంటాను అని అన్నాడు. అదేంటి అంటే, లేదు నా జీవితంలో నేను ఎప్పుడు ఏం చేయలేదు, సో అది చూస్తే నాకు తెలుస్తుంది కదా, సో నేను ఏదైనా చేయాలి అని. సో ఈ ప్లాట్ఫామ్ మీద నాకు ఇది మంచిది అనిపించింది అని చెప్పి చాలా వేయించుకున్నాడు. ఇలా కొంత టైం అయిన తర్వాత ఇలా వేయించుకుంటున్న మధ్యలో అభిజిత్ వచ్చాడు. అభిజిత్ వచ్చి ఏమైంది, ఎంతవరకు అయింది అని అడిగాడు. ఇంకా అవుతుంది అని చెప్తే అప్పుడు అభిజిత్ అన్నాడు, దీనికన్నా నేనైతే ఏం సెలెక్ట్ చేస్తానో తెలుసా, ఐ లూజర్ అని సెలెక్ట్ చేస్తాను. ఎందుకు అంటే జస్ట్ లూజర్ ముందు సీ పెడితే ఆమె క్లోజర్ అని చెప్పి లాస్ట్లో కప్ పెడతాను, ఆమె క్లోజర్ టు కప్ అనేలా ఉంటుంది. చాలా బాగా అనిపించింది, స్మార్ట్. అందుకనే మరి అంత ఈజీగా అభిజిత్ని స్మార్ట్ ప్లే అంటారు. అభిజిత్ స్మార్ట్ అనిపించాడు, బాగా మాట్లాడాడు. సో ఇంకేముంది, నేను టాటూ ఏం చేసుకున్నాడు, తిను కూడా నెక్స్ట్ 15లో ఒకరిగా అయిపోయాడు. చాలా బాగా అనిపించింది. సో హ్యాపీగా. కానీ నాకైతే మాత్రం అందరూ అంటే బిందు అయితే చెప్పింది ఏమని, టాస్క్ చాలా కష్టం, టాటూ వేయించుకోవడం అనేది ఎంత కష్టమో అది ఇది అని. కానీ ప్రజెంట్లో అయితే మోస్ట్లీ అందరూ టాటూలు ఏం చేసుకుంటున్నారు, వాళ్ళకి కూడా 100% తెలుసు ఫేస్ మీద ఎక్కడ హీరో హ్యాండ్స్ మీద వేస్తారని. సో అందుకని అందరూ డేర్ చేశారు అనిపించింది. కానీ ఫైనల్గా కృష్ణ మాత్రం నించునే డేర్లో మాత్రం నాకు నిజాయితీ అనిపించింది. అంటే తను పర్వాలేదు 100% తను ఓకే చెప్పేలా అనిపించింది. కానీ మిగిలిన వాళ్ళు అందరూ మాత్రం నేనైతే మాత్రం అలా అనుకోవట్లేదు. సో ఏముంది, అమ్మాయిలైనా ఎవరైనా ఈ కాలంలో టాటూ వేయించుకోవడం ఈజీయే కదా, అందుకనే అందరూ. నెక్స్ట్ టాస్క్ ఏముంది, శ్రీముఖి ఏమో నా హెయిర్ చాలా పెద్దది ఉండేది, పొట్టు అయిపోయింది అని స్టార్ట్ చేసింది. అంటే జనాలకు అర్థమైపోయింది హెయిర్ కట్ ప్లాన్ చేస్తున్నారు అని. సో ఇంకేముంది, చేతులు అడిగారు. కాకపోతే ఇప్పుడు బాయ్స్ ఎలాగా ఈ టాస్క్లో ఉండలేరు కదా హెయిర్ అంటే,
సో నెక్స్ట్ టాస్క్ లాస్ట్ టాస్క్ ఆల్రెడీ బాయ్స్ ఉంది కాబట్టి ఈ టాస్క్ ఈ డేర్ గర్ల్స్ కని అన్నారు. సో గర్ల్స్ అందరూ కూడా వచ్చేసారు, మోస్ట్లీ అందరూ వచ్చేసారు. వచ్చిన తర్వాత ఇంకేముంది, అందరినీ ఎంతమంది ఉంటే వాళ్ళకి ప్రతిసారి ఈ రోజు మాత్రం చూడండి అసలు ఎవ్వరు తగ్గట్లేదు. ప్రతి ఒక్కరు ప్రతి డేరు ప్రతి ఒక్కరు చేయడానికి వచ్చేస్తున్నారు. సో దానివల్ల జడ్జెస్ కూడా చాలా కష్టమైపోతుంది, అంటే ఎలా సెలెక్ట్ చేయాలి, ఏం సెలెక్ట్ చేయాలని. కట్ చేస్తే ఈ రోజు వచ్చిన అమ్మాయిలు అందరి దగ్గర కూడా చాలా ఎక్కువ హెయిర్ ఉంది, చాలా ఎక్కువ హెయిర్. అంటే మరి ఏదో లైట్గా ఉంది పోయింది అనుకోవడానికి లేదు, చాలా పొడవు హెయిర్, చాలా సంవత్సరాలుగా పెంచుకొని ఉంటారు పాపం. అయినా సరే వాళ్ళు డేర్ చేసి వచ్చారంటే నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు. ఇప్పుడు వాళ్ళకి ఏమన్నారు అంటే అంత హెయిర్లో కొంచెం హెయిర్ కట్ చేస్తాను అన్నారు. లేదు అందరూ కూడా ఓకే మేము కట్ చేయించుకుంటాం అంటే ఇలా కాదు అని చెప్పి బాయ్ కట్ చేశారు. అంటే బాయ్స్ కట్ చేసుకుంటారు కదా, చాలా చిన్న కట్. సో అప్పుడైతే కూడా ఒక్క అమ్మాయి వెళ్ళిపోయింది, మిగిలిన వాళ్ళందరూ కూడా స్టేజ్ మీద ఉన్నారు. సో వీళ్ళకి కష్టం అయిపోయింది, ఇంకా సెలెక్ట్ అదే ఎవరిని పిక్ చేయాలి అన్నది కష్టం అయిపోయి, సో వీళ్ళు మళ్ళీ గంట గేమ్ ఉంది కాబట్టి మళ్ళీ గంట గేమ్ పెట్టారు. సో యాస్టీస్గా గంట గేమ్ పరిగెట్టాలి, ఫస్ట్ ఎవరి గంటను పట్టుకుంటే వాళ్ళు విన్ను. సో పరిగెట్టి బాగి జమ్ అనేది ఫస్ట్గా బాగి పట్టుకుంది. సో ఇంకేముంది, ఇప్పుడు బాగికి హెయిర్ కట్ చేయాలి. నవదీప్ అన్నాడు నేను వచ్చి కట్ చేస్తాను అని చెప్పి నవదీప్ ట్రిమ్మర్ తెచ్చాడు. తనేమో హ్యాపీగా ఫీల్ అయిపోతుంది, నవదీప్ నాకు కట్ చేస్తున్నాడు అని. అంటే అదే నా బీబీ హస్బెండ్ నాకు కట్ చేస్తున్నాడు అన్నట్టుగా చిన్న కామెడీగా చేసింది. సో నవదీప్ ఏమో నేను నీకు కట్ చేస్తాను అనుకున్నావా అన్నట్టుగా మాట్లాడి, లేదు వేరే వాళ్ళు వచ్చి హెయిర్ స్టైలిష్ కట్ చేస్తారని చెప్పారు. సో తనది హెయిర్ స్టైల్ అలా కట్ చేస్తూ ఉన్నారు. సో ఈ టైంలో తర్వాత ఎవరు మన శ్రీముఖి ఏమో రాజకుమారిని అడిగింది, నువ్వైతే ఏం చేస్తావు అని. రాజకుమారి అసలు తన స్పాంటేనియస్గా అసలు ఎలా మాట్లాడుతుందో నాకు అర్థం అవ్వలేదు. నాకైతే నవదీప్ గారు చేస్తానంటే నేను గుండె చేయించేసుకుంటాను, తొక్కలో కట్టే ఉంది అని ఎలా చెప్పింది. అబ్బా ఓన్లీ నవదీప్ గారు అని అన్నది. అబ్బా చాలా బాగా అనిపించింది. అంటే తను మాట్లాడే ప్రతి మాట కూడా ఒక ప్రొమో వేయచ్చు మాట, అంటే అంత బాగా మాట్లాడుతుంది. నిజంగానే తను బిగ్ బీలోకి వెళ్తుంది, 10లో అల్లాడిస్తుంది. ప్రమోలు వస్తాయేమో తెలియని అని మాత్రం నాకు నిజంగా అనిపిస్తుంది. తర్వాత ఇంకేముంది, హెయిర్ కట్ అయిపోయిన తర్వాత తను బిఫోర్ హెయిర్ కట్ అయిపోయిన తర్వాత ఫోటో చూపించిన వెంటనే తను చాలా ఎమోషనల్ అయింది. సేమ్ మా మమ్మీని చూసినట్టే అనిపిస్తుంది అని. కాకపోతే వీళ్ళ మమ్మీ 2014లో అలా చనిపోయారు కదా పాపం. సో తను చాలా ఫీల్ అయింది. కాకపోతే తిను ఒక చిన్న స్టోరీ చెప్పింది. మా మమ్మీ నన్ను 5th క్లాస్ నుంచి హాస్టల్లో వేసేసారు, అప్పుడులో ఎందుకో నాకు తెలియలేదు. తర్వాత నాకు అర్థమైంది మా మమ్మీ లేకపోయినా సరే నేను ఎలా బతకాలో నేర్చుకోవాలని చెప్పి మా మమ్మీ నన్ను హాస్టల్ వేసిందని నాకు తర్వాత అర్థమైందని చెప్పింది. బాగా ఎమోషనల్గా అనిపించింది, చాలా బాధగా అనిపించింది. అందరూ కూడా చాలా బాధపడ్డారు. కానీ తర్వాత నేను ఓల్డ్ పిక్, అంటే హెయిర్తో ఉన్న పిక్, హెయిర్ లేకుండా పిక్ పెట్టారు, చాలా బాగా అనిపించింది. తర్వాత నవదీప్ అన్నాడు నువ్వు ఇలానే చాలా బాగున్నావు అని చెప్పి బాగా గుడ్ కాంప్లిమెంట్ ఇచ్చాడు. తను కూడా చాలా హ్యాపీగా అనిపించి తను కూడా 15లో ఒకరు అయిపోయింది. తర్వాత ఇంకేముంది, ఈ రోజుకి చివరి గేమ్ అన్నారు. ఈ గేమ్ ఏంటంటే ఇది మొత్తం ఫేట్ మీదే, మొత్తం లక్ మీదే డిపెండ్ అయ్యి ఉంటుంది అని అన్నారు. సో అందరూ కూడా ఏ గేమ్ అన్నారు. అసలు వాళ్ళ గేమ్ అయితే చెప్పను. సో మొత్తం ఫేట్ మీదే ఉంటుంది, ఎవరు వస్తారు అని అన్నారు. సో అందరూ చేయలేస్తారు. తర్వాత ఏంటంటే వాళ్ళు గేమ్ని రివీల్ చేశారు. ఏం గేమ్ అంటే ఇక్కడ 4 కవర్స్ ఉంటాయి. 4 కవర్స్, ఎల్లో అండ్ రెడ్, 2 ఎల్లో కలర్స్ 2 రెడ్ కలర్స్. ఇందులో 2 డైరెక్ట్ టాప్ 15 ఉంటుంది, ఇంకో 2 ఎగ్జిట్ ఉంటుంది. అంటే డైరెక్ట్గా హౌస్ బయటకు వెళ్ళిపోవడమే, లైక్ ఇంటికి వెళ్ళిపోవడమే అని. సో ఈ డేర్కి అసలు మోస్ట్లీ ఎవరు చేతులు ఎత్తరు అనుకున్నాను, కానీ ఇద్దరు ఎత్తారండి చేతులు. సో దానివల్ల జడ్జెస్కి కొంచెం ఈజీ అయిపోయింది. కాకపోతే వాళ్ళు అన్నారు ఒక్కరెత్తితే పోనీ ఈజీగా లేదో సెలెక్ట్ చేసుకొని పంపించేద్దరు. ఇప్పుడు ఇద్దరు ఎత్తడం వల్ల ఇంకో ప్రాబ్లం కూడా వచ్చింది వాళ్ళకి. సో ఇద్దరు కార్డ్స్ తీయాలి, ఇద్దరిలో ఎవరికి ఏ కార్డు వస్తుందో తెలియదు కదా. సో అందుకని ముందే చెప్పారు. సో 2 కార్డులు తీస్తే ఇద్దరికి ఎగ్జిట్ వస్తే సో మళ్ళీ ఒక గేమ్ పెడతాం. ఆ గేమ్ పెట్టడం వలన వాళ్ళు మళ్ళీ వెనక్కి కంటెండర్ అవుతారు, నాట్ ఏ కంటెస్టెంట్. అంటే ఒకవేళ అక్కడ ఓడిపోయినట్టే కదా, ఇప్పుడు అండ్ ఎగ్జిట్ అని వచ్చేస్తే వాళ్ళు ఓడిపోయినట్టే. సో ఓడిపోతే వాళ్ళు బయటకు వెళ్ళిపోరు, కానీ ఇద్దరు బయటకు వెళ్ళిపోరు కదా. అందులో ఒకరు బయటకు వెళ్ళకుండా ఆపడం అంతే, జస్ట్ మళ్ళీ వాళ్ళు కంటెండర్లు అవడమే అంతే తప్ప టాప్ 15లోకి వెళ్ళరు. సో అలాగే గేమ్ స్టార్ట్ చేశారు. అలా ఎక్స్ప్లెయిన్ చేస్తే వాళ్ళిద్దరూ వచ్చారు, గేమ్ స్టార్ట్ చేశారు. అయితే ఇద్దరు వచ్చారు. ఇద్దరు ఎవరంటే హేమంత్ అండ్ వెంకటేష్. వీళ్ళిద్దరూ మేము ఏదైనా ఓకే అని చెప్పొచ్చారు. కానీ ధైర్యంగా ఉండాలి, ఎందుకంటే లక్నే నమ్ముకొని ఉండాలి కదా. లోపలికి వెళ్తామో బయటకు కూడా వెళ్ళిపోయే ఛాన్స్ కూడా అంతే ఉన్నాయి. సో గేమ్ స్టార్ట్ చేశారు. అయితే ఒక్కొక్క కార్డు పిక్ చేసుకున్నారు. హేమంత్ ఏమో రెడ్ పిక్ చేశాడు, వెంకటేష్ ఏమో ఎల్లో కార్డు పిక్ చేశారు. అయితే ఫస్ట్ హేమంత్ ఓపెన్ చేశారు. శ్రీముఖి కొంచెం మెల్లగా ఓపెన్ చేస్తే పాపం ఎగ్జిట్ అని వచ్చింది. సో చాలా పెయిన్గా అనిపించింది. కాకపోతే తను వెయిట్ అది కూడా చూడాలి కదా, తనది కూడా ఎగ్జిట్ వస్తే మళ్ళీ మీకు ఇంకో గేమ్ ఉంటుంది కదా అని అన్నారు. సో అప్పుడు వెంకటేష్ది కూడా ఓపెన్ చేశారు. మెల్లగా ఓపెన్ చేస్తే తనది కూడా ఎగ్జిటే వచ్చింది. పాపం ఇద్దరిది ఎగ్జిటే వచ్చింది. సో మళ్ళీ ఇద్దరికి ఒక ఛాన్స్ ఇచ్చారు. సో ఒక గేమ్ పెట్టారు. ఆ గేమ్ ఏంటి అంటే మడ్ గేమ్. మడ్ పిట్ ఉంది. మడ్ పిట్లోనేమో చాలా కార్డ్స్ ఉన్నాయి. ఆ కార్డ్స్ అన్నట్లో ఒక కార్డు ఉంది. ఆ కార్డ్ కలర్ గ్రీన్ కలర్. సో గ్రీన్ కలర్ కార్డు ఎవరికైతే దొరికితే
వాళ్ళు విన్. ప్లస్ ఇక్కడ ముందే చెప్పారన్నమాట, కార్డు దొరికిన తర్వాత లాక్కోవడాలు అవి ఇవి ఏమీ లేవు అని కూడా ముందే చెప్పారు. సో దానివల్ల కొంచెం సేఫ్ అయింది. సో ఇంకేముంది, ఇద్దరు వెతుకుతున్నారు, వెంకటేష్ అటు హేమంత్ కష్టపడి మొత్తం వెతుకుతున్నారు. సో వెతికి ఫైనల్లో అది, సో అయితే అది లక్కీగా హేమంత్కి దొరికేసింది. సో హేమంత్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. ఇంకేముంది, వెంకటేష్ ఏమో బయటకు వెళ్ళిపోయాడు. హేమంత్ ఏమన్నాడంటే లక్ చాలా ఫేవర్ చేసింది నాకు, లక్ ఫేవర్ చేయడం వల్ల నేను ఉన్నాను, చాలా హ్యాపీగా అనిపించింది. కాకపోతే ఇతను కంటెస్టెంట్ అవ్వలేదు, కంటెంటర్గానే బ్యాక్ వెళ్ళాడు అంతే. కాకపోతే ఇప్పుడు వెంకటేష్, పాపం వెంకటేష్ నెక్స్ట్ జన్మలో పందిలా పుట్టాలి, ఎక్కడ పడితే అక్కడ దొలరాలి అనుకున్నాడు. సో అలాంటిది పాపం వెంకటేష్ మాత్రం ఫస్ట్లో రాసాడంట పేపర్ మీద, నెక్స్ట్ లైఫ్లో పందిలానే పుట్టాలి, నాకు ఇష్టం పందిలా హ్యాపీగా బతకాలి అని. కాకపోతే అదే పందిలాగా అదే బురదలో లాస్ట్ టైం చేశాడు. అదే బురద మళ్ళీ మనోన్ని అక్కడే ఓడిపించింది. అంటే నెక్స్ట్ లైఫ్ ఈ లైఫ్లో మనోన్ని ఓడిపోయేలా చేసింది. చాలా పెయిన్ఫుల్గా అనిపించింది. పాపం తను ఏదైనా డేర్ చేసి తను బయటకు వెళ్ళిపోయాడు. ఓకే, ఈరోజు ఎపిసోడ్ అయిపోయిందండి. ఇంకా నాకు తెలిసి రేపు ఒక్కరోజే ఈ గేమ్స్ అవి ఉంటాయేమో. నెక్స్ట్ వీళ్ళందరూ టాప్ 15లోకి వెళ్ళిపోతారు. నెక్స్ట్ టాప్ 15లో గేమ్స్ పెడతారు. కాకపోతే సో ప్లీజ్, మేము కూడా రీసెంట్గానే ఛానల్ స్టార్ట్ చేసాం. సో ప్లీజ్ మా ఛానల్ కూడా కొంచెం సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని ఎంకరేజ్ చేస్తారని మరీ కోరుకుంటున్నానండి. ప్లీజ్ అండి, కొంచెం లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.